హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రెవెన్యూకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగిందనమాట అండి. అవి ఏంటి, ఏ విధమైన మార్పులు చేశారు, కొన్ని అధికారాలు అనేవి కింద స్థాయి అంటే ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రౌండ్ లెవెల్లోనే మండలాల్లోనే అంటే కొన్ని పనులు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కానీ జరగవన్నమాట అండి. అలాంటి జరిగే పనులు కూడా ఎవరైతే కింద స్థాయి తహసీల్దార్ ఆ మండల స్థాయి లేదా ఆర్డీఓ స్థాయిలో దాన్ని రిజాల్వ్ అయ్యేలాగా మనకి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ చేశారన్నమాట అండి. అవి ఏంటని చెప్పి వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి. ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్టకేలకు కదలిక. ఏళ్ళకేళ్ళగా రైతులు భూ యజమానులు వేధిస్తున్న సమస్యలు పరిష్కారం దిశగా రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భూ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయం తీసుకుందని చెప్పి అంటున్నారనమాట అండి. వీటిలో ముఖ్యాంశాలు ఏంటంటే రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు, అత్యధిక సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం, జేసీ నుండి తహసీల్దార్కు 10 కీలక అధికారాలు బదిలీ, మరికొన్ని ఆర్డీఓలకి కొన్ని మాత్రమే జేసీ పరిధిలో, ఎడాపెడా రికార్డు మార్చేందుకు కుదరదు, సంబంధిత పట్టాదారులకు వ్యక్తులకు నోటీసు ఇవ్వాల్సిందే లేదంటే చర్యలు తప్పవు, తప్పు జరిగితే విఆర్ఓ బాధ్యత, 5 రకాల భూములు 3 నెలల మోక్షం, 22A జాబితా నుంచి తొలగించేందుకు తుది గడువు, మార్గదర్శకాలను జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్. ఓకే అండి, రెవెన్యూ రికార్డులో మార్పులు చేయాలంటే సంబంధిత పట్టాదారులు వ్యక్తులు నేరుగా నోటీస్ ఇచ్చి తీరాలి. గ్రామ సచివాలయంలో నోటీసులు ప్రదర్శించాలంటే కుదరదు. ఈ విషయం నిబంధనలను ఉల్లంఘించిన జరిగిన ఫిర్యాదులు వచ్చిన విఆర్ఓ సంబంధిత అధికారి బాధ్యతను చేసి చర్యలు తీసుకుంటారు. రికార్డులో జరిగిన ఏ మార్పులకైనా విఆర్ఓ బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా చెప్తున్నారనమాట అండి. సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా భూ సమస్యల పరిష్కారంలో జాప్యం, ఎడాపడా భూ రికార్డుల మార్పులు అడ్డుకట్ట, సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యానికి చెక్ చెప్పాలా, పౌర సేవలు సులువుగా చేసేలా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం సవివరమైన ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని నిక్కచ్చిగా పాటించి తీరాల్సిందే రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఇలా అన్నిటికంటే ముఖ్యంగా భూ సమస్యలు పరిష్కరించే అధికారులను వికేంద్రీకరించారు. ప్రతి దానిలోని జిల్లా స్థాయి జాయింట్ కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా జేసీ అధికారాలను తహసీల్దార్కు, ఆర్డీఓలకు బదలాయించారు. దీంతో మండల స్థాయిలో అత్యధిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మరికొన్ని ఆర్డీఓ స్థాయిలో అతి స్వల్పమైన సంఖ్యలో మాత్రమే జేసీ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు తహసీల్దార్కి అధికారాలు ఏమేమి ఇచ్చారో చూద్దామండి. ముఖ్యంగా తహసీల్దార్కి ఏ అధికారాలు అంటే సివిల్, రెవెన్యూ కోర్టులో ఇచ్చే ఆదేశాల మేరకు రికార్డులు సవరణ చేసే అధికారాన్ని తహసీల్దార్కి బదిలీ చేశారు. ఇంకా భూ కేటాయింపు, భూ సేకరణ, ల్యాండ్ అసైన్మెంట్, భూ మార్పిడి, ఒక భూమి ఖాతా నుంచి అవసరం లేదని ఆధార్ను తొలగించడం, పట్టాదారుకు ఒకటికి మించిన ఖాతాలు ఉన్నట్లయితే అవసరం లేని ఖాతాలను తొలగించడం, ప్రైవేట్ నేషనల్ ఖాతాలను రెగ్యులర్గా మార్చడం, జీరో ఖాతాలను రెగ్యులర్గా మార్చడం. ఈ అధికారాలన్నీ ఇకపై తహసీల్దార్కి ఉంటాయి. అంటే రైతు ఎదుర్కొంటున్న సమస్యల్లో సింహభాగం మండలం స్థాయిలోనే పరిష్కారం లభిస్తుంది అనమాట అండి. సో ఇది ఒక గొప్ప ఊరటని చెప్పచ్చు అనమాట అండి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా మనం కలెక్టరేట్ల చుట్టూ తిరగకుండా వాళ్ళకున్న అధికారాలని కింద ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్కి, అలాగే డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ గారికి చేసి మార్చడం అనమాట అండి. చాలామంది వీటి కోసం అడుగుతున్నారు, జీరో ఖాతాను రెగ్యులరైజ్ చేస్తారా, నేషనల్ ఖాతాను రెగ్యులరైజ్ చేస్తారా అని చెప్పి. సో మనకి ఇక్కడ సాయి ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్తున్నారనమాట అండి. ఆర్డీఓ పరిధిలో ఏమేమి ఉంటాయో ఒకసారి మళ్ళీ మనం చూద్దామండి. రీసర్వే గ్రామాల్లో మ్యూటేషన్లో సవరణ అంటే సర్వే నెంబర్, భూ స్వభావం, పట్టాదారి పేరు, భూమి ఎలా వచ్చింది, సాగుదారుని పేరు వంటి వాటిని ఇక ఆర్డీఓ రికార్డులో నమోదు చేస్తారు. రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆర్ఓఆర్లో భూ విస్తీర్ణంలో
సవరణ, ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో తప్పుగా మ్యాప్ చేసిన ఖాతాలను సరిదిద్దే అధికారం కూడా జేసీ నుంచే ఆర్డీఓకి బదిలీ చేశారు. ఇంకా ఎల్పిఎంలో పట్టాదారును చేర్చడం, రికార్డులో మిస్ అయిన సర్వే నెంబర్లు జత చేయడం, భూ స్వభావంలో అవసరం ఉన్న సవరణ, వివాద రిజిస్టర్ల పేర్లు నమోదు, తొలగింపు అధికారాన్ని కూడా ఆర్డీఓలకి అప్పగించారు. జేసీ వద్ద ఉండే అధికారాలు ప్రభుత్వం భూమిని పట్టా భూమిగా మార్చే ప్రక్రియ జేసీ నేతృత్వంలోనే జరగాలని ప్రభుత్వం నిర్దేశించిందనమాట అండి. అలాగే స్వాతంత్ర సమరయోధులు, సర్వీసులో ఉన్న సైనికులు, మాజీ సైనికుల భూములు అసైన్మెంట్ చేసే అధికారం కూడా జేసీ వద్దనే ఉంటుందని చెప్పారనమాట అండి. సో ఈ విధంగా ఒకప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఉండే అధికారులన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్ గారికి మార్చడం వల్ల రెవెన్యూ రికార్డులో అంటే చిన్న చిన్న ఖాతా మిస్టేక్ ఇందాక చెప్పుకున్నట్టుగా తహసీల్దార్కి ఖాతాకి సంబంధించిన కానీ, ఎవరికైనా ల్యాండ్ అసైన్మెంట్కి కానీ, భూ మార్పిడికి కానీ ఇలా అవసరమైన కొన్ని వాటిని మనం గ్రౌండ్ లెవెల్లోనే మండల స్థాయిలోనే మనం అవి రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇక మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఆర్డీఓ పరిధిలో ఏంటంటే సర్వే నెంబర్లు కానీ, భూ స్వభావం కానీ, పట్టాదారు మార్పు కానీ, ఎల్పిఎం కరెక్షన్ కానీ, ముటేషన్ కానీ వచ్చి ఏ అయితే ఉన్నా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఆర్డీఓ పరిధిలోకి తీసుకురావడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా జేసీకి అయితే కొన్ని ఏవైతే 22A సంబంధించినటువంటి ఉంటాయో అవి మాత్రమే ఉంచారనమాట. అంటే ప్రభుత్వ భూమి పట్టా భూమిగా మార్చే ప్రక్రియ కానీ, అలాగే ఇలాగ స్వాతంత్ర సమరయోధులు, సర్వీస్లో ఉన్న సైనికులు, మాజీ సైనికులు అసైన్మెంట్ అలాంటివన్నీ కూడా మార్చే అధికారం మాత్రం జేసీ వద్దన ఉంచడం జరిగిందనమాట. అది ఒకటి మీరు గమనించగలరు. సో ఇదనమాట అండి డెలిగేషన్ ఆఫ్ పవర్స్. ఇలా పవర్స్ అనేవి కొన్ని పవర్స్ అనేవి గ్రౌండ్ లెవెల్లో అధికారులకి తీసుకురావడం వల్ల చాలా వరకు అది రెవెన్యూ రికార్డు మార్పు ఎవరైతే తప్పులు జరిగినాయో, ఎవరైతే చిన్న చిన్న రికార్డుని మార్పు చేసుకోవాలంటున్నారో అది భారీ ఊరటని చెప్పొచ్చు అనమాట అండి. సో ఇదనమాట. సో త్వరలోనే ఈ 22A సంబంధించినటువంటి ఆ 4 రకాల భూముల కోసం కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.